శానిటేషన్ పూర్తి చేస్తూనే ఎక్కడికక్కడ బ్లీచింగ్ కూడా పెద్ద ఎత్తున చేయమన్నాం. బ్లీచింగ్ పౌడర్ కూడా చేస్తూనే వాటర్లో కూడా బ్లీచింగ్ చేయమన్నాం. అదే మరిగా మస్కిటోస్ ఎక్కడన్నా ఉంటే ఆ ఎరాడికేషన్ కూడా ఈ డ్రోన్స్ ఉపయోగించి పెద్ద ఎత్తున కంట్రోల్ చేయమన్నాం. మెడికల్ క్యాంప్స్ చాలా వరకు పెట్టారు, ఇంకా కొన్ని పెట్టమని చెప్పాం. మళ్ళీ మెడికల్ కిట్ ఒకటి ప్రతి ఒక్క ఇంటికి ఒక పాకెట్ ఇచ్చి ఆరోగ్యం ఏదైతే ఇప్పుడు ఈ ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి దీనికోసం ప్రతి ఒక్కది ఇక్కడ డూస్ అండ్ డూ నాట్స్ ఈ వారం 10 రోజులు ఇవన్నీ నార్మల్స్ వచ్చే వరకు హాట్ వాటర్ తాగాలని ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చాం. అవి కూడా ఒక 5 లక్షల పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. కాబట్టి మొత్తం శానిటేషన్, మెడికల్ అండ్ హెల్త్ చాలా పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతున్నాం. ఫైర్ ఇంజిన్స్ ఇప్పుడే నేను చెప్పాను, చాలా వరకు ఫైర్ ఇంజిన్స్ అన్ని ఉపయోగించి అవసరమైతే చెప్పాను మా డైరెక్టర్కి. వేరే రాష్ట్రాల్లో కూడా ఫైర్ ఇంజిన్స్ ఇవ్వగలిగితే రేపు వాళ్ళ అవసరం వస్తే మనం కూడా ఇస్తాం. ఒక 20, 30, 50 ఇస్తే తెప్పించమన్నాం. తెప్పిస్తే అవి కూడా తెప్పించి ఉపయోగిస్తాం. లేకపోతే ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో అన్నీ చూస్తాం. అదే మరి కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని దిక్కలు కానీ వాటర్ స్టాగ్నేషన్ ఉంది, బేస్మెంట్ ఏరియాలు అవన్నీ. ఆ వాటర్ పంప్ చేయడానికి కూడా రాత్రిపూట ఫైర్ ఇంజిన్స్ లో పంప్స్ ఉన్నాయి, ఆ పంపులు ఉపయోగించి లిఫ్ట్ చేస్తారు. ఇది కాకుండా అవసరమైతే కొన్ని ట్రాక్టర్లు కూడా పెట్టి కొన్ని మోటార్లు తెప్పించి పెట్టి మొత్తం లో ఏరియాలో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేసి అది పంప్ చేసి బయట పంపిస్తారు. అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. ఇప్పటికే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, మళ్ళా వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఎవరిని అడుక్కోవాలో తెలియదు, పంపులు తేవాలి, చేతిలో డబ్బులుండవు, ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి వీ వాంటెడ్ టు రిమూవ్ దట్ వాటర్ అండ్ క్లీన్ ఇట్ అప్. అక్కడ కూడా క్లీన్ చేసి వాళ్ళకి వీలైనంత వరకు క్లీన్ గా చేయడం కోసం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన పవర్ మొత్తం సర్వీస్ కనెక్షన్స్ అన్ని ఇచ్చారు. ఒక 26,740 మాత్రం బికాస్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవుతుంది, షాకులు కొడుతుంది. కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. కానీ వాటర్ అండ్ పవర్ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఈ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది ఈ వాటర్ తగ్గంగానే కనెక్షన్స్ ఇస్తారు. ఈ నెల ఏవైతే ఇక్కడ పవర్ డ్యూస్ కూడా పోస్ట్ పోన్ చేయమన్నాం. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కట్టలేరు, కాబట్టి అవన్నీ పోస్ట్ పోన్ చేయమని కూడా చెప్పాం. అది పోస్ట్ పోన్ చేస్తారు. ఎక్కడైతే ఈ వరదలు వచ్చింది ఇక్కడ మాత్రం పవర్ కనెక్షన్స్ కూడా పవర్ డ్యూస్ కూడా కలెక్ట్ చేయరు. అదే మరి ఇంకొక పక్కన టెలికాం 21 టవర్స్ లో లేవు. మొత్తం 3,255 సైట్లుంటే 21 సైట్లో కనెక్టివిటీ లేదు. అక్కడ మాత్రం గ్యాప్లు ఉన్నాయి. అది కూడా రేపు ఈవినింగ్ లోపల చేయమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అది కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకొక పక్కన మొత్తం ఇప్పుడు సిటీ అంతా అతలాకుతలమైంది. చాలా పనులు ఉన్నాయి, టెక్నికల్ పనులు. ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబర్, లేకపోతే ఒక మోటార్ వెహికల్ ఇచ్చేయడం, ఒక గ్యాస్ స్టవ్ పొయ్యి ఏదైనా ఉంటే చిన్న చిన్నవన్నీ పోయి ఉంటే మళ్ళా రిపేర్లు చేసుకోవడం, దీనిపైన శ్రద్ధ పెట్టాం. రేపటి లోపల ఏవైతే ఇప్పుడే ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళని కూడా రమ్మంటున్నాం. ఆన్లైన్లోనే వాళ్ళ సర్వీసెస్ ఊబరైజేషన్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, మనుషులు పంపిస్తారు. ఆ సర్వీసెస్ అందరితో మాట్లాడుతున్నాం. అవసరమైతే వాళ్ళకు కూడా కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి రేట్లు ఇష్ట ప్రకారం పెంచకుండా ఒక రేటు ప్రకారం ప్రిస్క్రైబ్డ్ రేట్తోనే చేసేట్టుగా, స్టాండర్డ్ రేట్స్ చేసేట్టుగా ఒక ఫార్ములా తీసుకొస్తున్నాం. అవసరమైతే దాంట్లో కొంత గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తాం. ఎక్కడికక్కడ స్కిల్డ్ లేబర్ని, వాడు ఏ వర్క్ అయినా సరే, ఒక కార్పెంటర్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక మెకానిక్, ఏదైనా సరే, ఒక పెయింటర్, అన్ని వర్కులకి ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. అదన్నీ కూడా వీళ్ళు చూసుకొని ఆర్డర్ చేసుకునే విధంగా తయారు చేసి మనుషులు పంపించే విధంగా రివ్యూ చేస్తున్నాం. దీనికి కూడా అవేర్నెస్ మీరు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ఇది మేజర్ వర్క్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు. అట్లా కాకుండా జెన్యూన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేట్టుగా ప్రభుత్వానికి 10 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఇబ్బంది రాకుండా, ఇప్పుడే ఇబ్బందులు ఉన్నారు, ఇంకా ఏమాత్రం ఇబ్బంది రాకూడదని చెప్పి వర్కౌట్ చేస్తున్నాం. ఇంత మునిపే మెడికల్ క్యాంపులన్నీ పెట్టాం. అదే మరి మెడిసిన్స్ అని ఇస్తున్నాం, డూస్ అండ్ డోనాట్స్ ఇస్తున్నాం. ఎవరికి ఏ అనుమానం ఉన్నా అడగడానికి 104 ఆన్లైన్ మెడికల్ సర్వీసెస్ కూడా ఒక 30-35 మంది ఉన్నారు. ఎవరైనా ఫోన్ చేస్తే ఏ ప్రాబ్లం వచ్చినా గైడెన్స్ ఇస్తారు. ఏ ట్యాబ్లెట్ వాడాలన్నా అవి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా మీరు ఒకసారి చూసినప్పుడు చాలా వరకు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నేను చాలా సీరియస్గా తీసుకొని ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా చేయాలని అన్నీ ఆలోచిస్తున్నాం. ఇంకొక పక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని బస్సులు పెట్టాం. బస్సులు పెట్టి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఎప్పుడు ఆ వాటర్లోనే ఉండడం, లేకుంటే ఇంట్లోనే ఉండడం, కొంత మనుషులు కూడా ఇది అవుతుంది. కాబట్టి కొంత బయట తిరిగి వస్తే కొంత వాళ్ళు ఏదైనా పర్చేజ్ చేసుకోవాలన్నా చేసుకుంటారు. బయట పోతే కొంత రిలీఫ్ వస్తుంది. దానికి కూడా ఫ్రీ బస్సెస్ పెట్టి ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా మీరు ఒకసారి చూస్తే ఇంకా మిగిలినటన్నీ కూడా డ్రోన్స్ అవి ఇన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగిస్తున్నాం. రేపు మార్నింగ్ ఒక బ్యాచ్ని 800 బూతుల్లో 800 ఒక 80,000 మందికి ఫుడ్ వద్దిందాం, మాకు ఒక ప్యాకేజ్ ఇవ్వండి, మేము హ్యాపీగా ఉంటామని అడిగారు. 3 రోజుల్లో 25 కేజీల రైస్, 1 కేజీ చక్కెర, 1 కేజీ వంట నూనె, 1 కేజీ పప్పు, ఒక 2 కేజీలు కూరగాయల్లో పొటాటో, 2 కేజీల్లో ఉల్లిపాయలు ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం. అదే సమయంలో ఈరోజు ఒక 40-50 లారీలు వెజిటబుల్స్ తీసుకొచ్చారు. 2 రూపాయలకు ఆకుకూరలు, 5 రూపాయలకు ఒకటి, 10 రూపాయలకు ఒకటి కేజీ. దానికంటే ఎక్కువ రేటు ఉండవు. ఈ 3 రేట్లు ఉంటాయి. 50%, 60% ఎంతైనా సబ్సిడీ ఇచ్చి, ఓసారి 70 కూడా కావచ్చు. ఎక్కడ చూసినా ప్రైసెస్ రెగ్యులేట్ చేయడానికి కూరగాయలన్నీ ఎన్ని దొరికితాయని తీసుకొస్తున్నాం. బయట కూడా తెమ్మన్నాను. రేపు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం. అవన్నీ తీసుకొస్తాం. రేపు ఇచ్చే 80,000 మందికి మార్నింగ్ దగ్గర మీరు చూస్తే 3 నూడిల్ పాకెట్స్, సో దట్ హాట్ వాటర్లు వేసుకొని రెడీ చేసుకొని తినడానికి అవకాశం ఉంటుంది. 6 యాపిల్స్, 6 బిస్కెట్స్, 3 అంటే 1.5 లీటర్ మిల్క్, 6 వాటర్ బాటిల్స్, ఇవన్నీ ఇస్తున్నాం. ఇది ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళు రేపంతటికి సరిపోతు చేసుకుంటారు, కావాలంటే వంట చేసుకుంటారు. ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మిగిలిన వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తున్నాం. రేపు మిగిలిన వాళ్ళందరికీ భోజనం పెడతాం. నెక్స్ట్ డే 1:30కి ఇవే ఇస్తాం. ఆ రోజు వాళ్ళు వంట చేసుకుంటారు. ఆ నెక్స్ట్ డే 1:30 ఇస్తాం. 3 రోజుల్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తున్నాం. ఈ వెజిటబుల్స్ మాత్రం కంటిన్యూ చేస్తాం ఎక్కడికక్కడ ఇవ్వడానికి. ఇది ఓవరాల్గా ప్రతి ఒక్కరి అవసరాలు ఏమున్నా అన్ని అవసరాలు తీర్చడానికి ఎంతవరకు మాకు శక్తి ఉంటే అన్ని విధాలు ఆలోచిస్తున్నాం. వినూత్నంగా ఆలోచిస్తున్నాం. అల్టిమేట్గా ఒక బాధలో ఉండే ప్రతి ఒక్కరికి ఏమాత్రం ఫర్దర్గా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. మీరు కూడా అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వగలిగితే ఆ సమాచారం బేస్ చేసుకుని ఇంకా మెరుగైన సేవలు ఎట్లా అందించాలి, మీకు మెరుగైన గైడెన్స్ ఏ విధంగా ఇవ్వాలి, వీరినందరకు మెరుగైన అసిస్టెన్స్ ఇచ్చి మీరు కూడా నిలదొక్కునే శక్తి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అందరం సమ్మేళనంతో మీరు మేము ఇద్దరం కలిస్తే తప్ప దీనికి వే ఫార్వర్డ్ రాదు. ఈరోజు మనం అందరం చూశాం. ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళు ద్రోహులు. వీళ్ళు ఆ 3 బ్రీచెస్ గాను ఆ రోజు క్లోజ్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదాన్ని అడుగుతున్నాం. సమాధానం చెప్పమంటున్నా పార్టీని. ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి.
ఆ 3 బ్రిడ్జెస్ మీ కాలంలో పోయినాయా లేదా? ఇది మాకు వారసత్వంగా వచ్చిన సమస్య అవునా కాదా? ఈ వారసత్వంగా వచ్చిన సమస్య 19లో నేను బుడమేరు పైన 5 వర్కులు ఇచ్చి 57 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని. ఆ 57 కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు. దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను. ఆ రోజు అది ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. ఆ గంటలు పూడ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబించి ఇష్టానుసారంగా చేసి అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు లేదంటే ఇంకోటి మాట్లాడుతున్నారు. ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి. ఎప్పుడూ రానంత వర్షం వచ్చింది. 11,90,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ ఉంటే 11,43,000 క్యూసెక్స్ వాటర్ వచ్చింది. అది కాకుండా 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బుడమేరులో వచ్చింది. ఈ రెండు కలిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు ఏం చేశారని అడుగుతున్నా. ఆ వాటర్ వచ్చిన తర్వాత భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది వాటర్. ఫస్ట్ టైం చరిత్రలో భవానీపురం దగ్గర రోడ్డు మీద నీళ్లు క్రాస్ అవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఆ రోజు డిజైన్ చేశారు, ఎప్పుడు రాలేదు. 2009లో ఒక్కసారి 10,90,000 వచ్చింది. ఈరోజు దానికంటే 50,000 ఎక్కువ వచ్చింది. ఇంకొక 40,000 అంటే 1,00,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనిపైన ఈరోజు మిలిటరీని పిలిచాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీలో ఒక డివిజన్ ఉంటే వాళ్ళని కూడా తెప్పించాం. వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇప్పుడు రాత్రికి మీరే చూశారు. ఈరోజు నేనంతా కూడా నేను చాలాసార్లు మా వాళ్ళకి చెప్పాను, ఇంకా ఏదో ఎక్కడో కొరతుందంటే నేనే ఈరోజు వెళ్ళాను. ఎన్కే పాడుకి వెళ్ళాను. అక్కడ మొత్తం పంటలో ఎళ్ళు చూసి వచ్చాను. అక్కడి నుంచి నేరుగా నేను కేసనపల్లికి వెళ్ళి బుడమేరు బ్రిడ్జ్ దగ్గర మొత్తం స్టడీ చేశాను. అక్కడంతా కంప చెట్లన్నీ ఉంటే ఫ్లో సరిగా లేకపోతే ఇక్కడి నుంచి ప్రొక్లైన్స్ పంపించి అవన్నీ క్లియర్ చేయమన్నాను. అదే మరి మధురానగర్కి వచ్చాను. మధురానగర్ ముందు చూశాను. మధురానగర్ ముందు చూస్తే ఏవైతే అక్కడంతా కూడా ఈ ఇండ్లన్నీ కట్టేశారు. ఇండ్లు కట్టేసి మొత్తం ఎన్క్రోచ్మెంట్ చేసి లిస్ట్ ప్రకారం మొత్తం అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తర్వాత అక్కడంతా కూడా ఉంటే మొత్తం చెత్త చెదారం ఇవన్నీ వచ్చి మొత్తం బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది. దాన్ని క్లీన్ చేయలేకపోయారు. దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది. అది గైడెన్స్ ఇచ్చి నేరుగా ట్రాక్ దగ్గరికి వచ్చాను. ఆ రైల్వే ట్రాక్ మీద ఎక్కి చూశాను. అప్పుడే ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ వచ్చినప్పుడు నేను కానీ కొంచెం షేక్ అయితే అక్కడ వాళ్ళందరూ అటు ఇటు పరిగెత్తే చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకే అందరిని అక్కడ నిలబడుకోమని నేను కూడా అక్కడ నిలబడుకున్నాను. దట్ ఈస్ హౌ ట్రైన్ హ్యాస్ పాస్డ్. అది పోయిన తర్వాత చూసాం అక్కడ ఒక బ్రీచ్ అయింది. ఎగ్జాక్ట్ గా రైల్వే ట్రాక్ ఎక్కడైతే ఉందో దాని కిందనే బ్రీచ్ అయింది. నీళ్లన్నీ పోతున్నాయి. 1,500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంది. బుడమేరు నుంచి అక్కడి నుంచి నేరుగా ఏలూరు కెనాల్కి వస్తా ఉంది. ఈరోజు మళ్ళా దాన్ని స్టడీ చేశాం. ఈ వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించారంటే 5 సంవత్సరాలు అంత భ్రష్టు పట్టించారు. మామూలుగా బుడమేరు నుంచి ఏలూరు కెనాల్కి షట్టర్స్ ఉన్న నీళ్లు పోయేదానికి. అదే మరి ఏలూరు కెనాల్ నుంచి రైవాస్ కెనాల్కి ఇంకొక షట్టర్ ఉంది. ఇవన్నీ కూడా చూసి అవి ఆపరేట్ చేయమన్నాం. ఎప్పుడు కూడా అవుట్లెట్ నీళ్లన్నీ ఉన్నాయి. నేను ఈరోజు స్టడీ చేయమన్నాను మా వాళ్ళందరినీ. వాసార్ ల్యాబ్ ఎప్పుడూ నేను డెవలప్ చేశాను కన్సల్టెంట్స్గా. వాళ్ళ బాధ్యత ఏంటి? మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత రెయిన్ పడింది, ఎంత వాటర్ వస్తుంది, ఫ్లడ్ ఏ విధంగా వస్తుంది, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలని స్టడీ చేస్తే వాళ్ళని కూడా పంపిస్తే ఇక్కడ లేకుండా వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అక్కడ నేను ఇచ్చిన నాలెడ్జ్ని ఉపయోగించుకుని వాళ్ళు కన్సల్టెంట్స్గా తయారయ్యారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళని ఉపయోగించుకోకుండా వేధించి బయట పంపించారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు పిలిపించి అడిగాను. ఈరోజు మొత్తం
ఎక్సర్సైజ్ చేయమంటే ఇప్పుడు కూడా ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు సాయంత్రం కూడా. టోటల్గా 8,386 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది. ఇది బీడీసీ ద్వారా డిశ్చార్జ్ వచ్చి 7,886 క్యూసెక్స్ జరుగుతూ ఉంది. ఏదైతే నిన్న ఈరోజు 2 బ్రీచెస్ క్లోజ్ చేశాం కాబట్టి ఈ నీళ్లు కృష్ణాకి వెళ్తున్నాయి. బీడీసీ ద్వారా కృష్ణా నదికి వస్తున్నాయి. అదే మరిగా ఏదైతే దీనివల్ల వచ్చే వాటర్ ఇంకా ఒకటి ఉంది కాబట్టి 500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నేరుగా బుడమేరు కెనాల్లో బ్రీచ్ ద్వారా పోయి మళ్ళా టౌన్లోకి వస్తూ ఉంది. దానివల్ల ఈరోజు చాలా మంది మామూలు కూడా చెప్పింది కొద్దిగా లెవెల్ పెరిగింది. అది కూడా నోటీస్ చేశాం. అది అయిన తర్వాత ఫోర్కాస్ట్ చూడమన్నాం. ఫోర్కాస్ట్ చూస్తే కొద్దిగా రెయిన్ఫాల్ కొద్దిగా ఉంటుంది, తక్కువ ఉంటుంది, కొంచెం ఉంటుంది. అయితే రేపు 6,000 క్యూసెక్స్ పెరుగుతుంది. 6,000 క్యూసెక్స్ వరకు వస్తుంది. 11 నుంచి 5 గంటల వరకు ఈరోజు రాత్రి మళ్లీ కొంచెం వర్షం పడి 0.36 టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది. ఇది కొంత వాటర్ బీడీసీ ద్వారా పోతుంది. కొద్దిగా వస్తే మళ్లీ టౌన్లోకి వస్తుంది. టౌన్లోకి రాకుండా చేయాలంటే 3వ రీచ్ కూడా బ్రీచ్ ని క్లోజ్ చేయాలి. అది క్లోజ్ చేస్తే మొత్తం వాటర్ అప్పుడు కృష్ణాకి వెళ్తుంది, లేకపోతే ఇక్కడి నుంచి నేరుగా బుడమేరుకి వెళ్తుంది. ఇక్కడ టౌన్ లో యాజ్ ఆన్ టుడే ఉండే వాటర్ అంతా అనలైజ్ చేయమంటే 1.2 టీఎంసీ ఈరోజు మధ్యాహ్నం అన్నారు. ఇంకా 1 టీఎంసీ ఆఫ్ వాటర్ సిటీలో ఉంది. అది డ్రైన్ చేయాలి. ఆ వాటర్ని తీసేయాలి. ఆ వాటర్ని తీసేయాలంటే ఒకటే మార్గం. ఒకటి ఈ డిశ్చార్జ్ అంతా పెంచాలి, అవుట్లెట్స్ అన్ని పెంచుతున్నాం. అది ఒక 1 డే 1.5 డే పడుతుంది. మళ్ళీ ఎక్కడికక్కడ వాటర్ స్టోరేజ్ ఉంది, బేస్మెంట్లో పల్ల ప్రాంతాల్లో ఉంది. అవి లిఫ్ట్ చేయాలి. దానికి ఎన్ని మిషన్స్ అవసరం అన్ని మిషన్స్ పెట్టమన్నాం. అవన్నీ మేము చేసే పరిస్థితికి వచ్చాం. ఇన్ని ఎక్కడికక్కడ జేసీబీలు పెట్టి క్లీనింగ్ చేయడం, అడ్డంకులు తీయడం ఎన్ని చేస్తున్నాం. ఇన్ని మేము చేస్తా ఉంటే కనీసం ఎలాంటి ఒక చేతగాని రాజకీయ పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. చేసిన తప్పును ఎదుటివాడిపైన నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ వల్ల కాదు, అది జరగదు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, నిన్నటి నుంచి ఎగిరెగిరి పడ్డారు. నేను స్పష్టంగా అడిగాను, ఎప్పుడైనా చరిత్రలో ఇంత పెద్ద వర్షం పడిందా? కృష్ణాలో ఇంత పెద్ద వర్షాలు ఈ వారికి వచ్చాయి, నీళ్లు వచ్చాయా? నీళ్లు వస్తానే ఇమ్మీడియట్ గా స్పందించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎక్స్పర్ట్స్ పిలిపించి అనలైజ్ చేయమన్నాం. సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ ఇవన్నీ ఏమేం చేయాలి అవన్నీ అనలైజ్ చేస్తున్నారు. వాళ్ళు రికమెండేషన్ కూడా ఇస్తామని అన్నారు. అందుకని ఇంకా అవసరమైతే 15 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ చేయడానికి అవకాశాలున్నాయి కూడా ఎగ్జామిన్ చేయమన్నాం. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటాయి కూడా చూస్తాం. ఇప్పుడు మనం చూసాం, అక్కడ 2 పడవలు వచ్చాయి. ఆ పడవలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గేటుకి సపోర్టింగ్ పెట్టినటువంటి ఇది కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కన్నయ్యని పిలిపించి వాళ్ళ టెక్నికల్ అసిస్టెంట్ తీసుకొని మళ్ళా ఆ గేట్లు ఏ విధంగా ఫిక్స్ చేయాలో మళ్ళా అది వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా అజాగ్రత్త తీసుకోకుండా చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసుకుని చేస్తా ఉంటే బాధ్యత లేకుండా ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు లేకుండా బురజల్లే కార్యక్రమం చేయడం అది తప్పు. ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు, అసహించే పరిస్థితికి వచ్చారు. మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన పనికి మీకు ఓట్లేయలేదు. మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు. ఈ రోజు ఇలాంటి అరాచకాలు ఇంకా చేసి విధ్వంసాలు చేసి నేరాలు ఘోరాలు చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో ఉండేరు, ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు. గుర్తుపెట్టుకోండి. ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి. మీరు చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు. 1,40,000 కుటుంబాలు ఈరోజు ఇళ్లలోకి నీళ్లొచ్చి సర్వస్వాన్ని కోల్పోయారు. ఇంకొక పక్క 2,50,000 మంది
దగ్గర 2 లక్షలు కాదు 6,80,000 మంది 7 లక్షల మంది ఒక వారం నుంచి ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇంట్లో నుంచి బయట రాలేరు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇంకో పక్క అన్ని ఇబ్బందులు, తినడానికి తిండి లేదు, పిల్లలకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే ఎక్కడికి పోతున్నాం ఇవన్నీ? నేను చాలా స్టోరీస్ చెప్పాను. కనీసం మానవతా దృక్పథం మీకు ఉంటే, నన్ను ఒక ఆయన అడిగాడు, మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాను, మంచినీళ్ళు ఇప్పించమని అడిగాడు. నేను చాలా బాధపడ్డా. ఒక కన్న తండ్రి ఆవేదన, 3 రోజులుగా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం. ఇంకొక దగ్గరికి వెళితే 1 సంవత్సరం బాబుని తీసుకొని తండ్రి వచ్చేసాడు, భార్యను వదిలేసి వచ్చాడు. అంటే చనిపోతామని అనుకుని కనీసం నేను పోయి నా కొడుకుని బతికించుకుంటే కనీసం న్యాయం చేసేమని అవుతానని వచ్చాడు. కానీ మనసు క్షోభిస్తా ఉంది. ఒక మాట అన్నాడు, సార్ ఏం చేస్తారో చేయండి, నా భార్యను తీసుకురండి. నేను అడిగాను, ఎందుకు వదిలేసి వచ్చావంటే ఈ బాబు కోసం వచ్చాను. నేను వచ్చేవాడిని కాదు అంటే, భార్య బిడ్డ మధ్యలో నలిగిపోయి బిడ్డను బ్రతికించుకోవడానికి భార్యను కూడా త్యాగం చేసే పరిస్థితికి వచ్చాడంటే మనం గుర్తుపెట్టుకోవాలి. కడాన సెంటిమెంట్ ఎంత ఇదిగా ఉంటాయంటే, ఒక ఆడబిడ్డ తండ్రి చనిపోయాడు, ఈవిడ బతకడానికి పారిపోవచ్చు, ఆవిడ ఏడుస్తూ అక్కడనే కూర్చొని నా తండ్రి శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి, అంత్యక్రియలు చేసే అవకాశం నాకు కనిపించండి అని ఏడ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు వెహికల్ పెట్టి పంపించాం. ఇవన్నీ చూస్తే మీకు బాధ్యత అనిపించదు? ఇంత దారుణంగా ఎవరొచ్చినా ఇంత పెద్ద క్రైసిస్ చేస్తే, నేను సాయంత్రం పోతే పబ్లిక్ వాళ్ళ హ్యాపీనెస్ కానీ నా మీద ఉండే నమ్మకంతో పరిగెత్తా వస్తే దండం పెట్టి, కాదు పనులున్నాయి, ముందు నీళ్లన్నీ పోవాల్సిన అవసరం ఉంది, దయచేసి నాకు దారి ఇవ్వండి అని చెప్పి దండం పెట్టి వచ్చాను. అది వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళిచ్చే ఒక నమ్మకం. ఇక్కడ వీళ్ళని చూస్తే ఇష్టానుసారంగా ఏదంటే చేస్తాం, ఏం చేసి జరుగుతుంది, ఇంకా మేము సాధిస్తాం అంటే మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇది కాంప్రహెన్సివ్గా ఈరోజు చేసిన పనులు. రేపు ఎల్లుండు ఇంకొక 2-3 రోజుల్లో మీరు ఒకసారి చూస్తే రేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది, శానిటేషన్ కంప్లీట్ అవుతుంది, పవర్ కంప్లీట్గా వస్తుంది, టెలికమ్యూనికేషన్ సెట్ అయిపోతుంది, మంచినీళ్ళు కూడా రిలీజ్ చేశాం, చిన్న ఉంటే అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇంకా మిగిలిపోయింది ఆ నీళ్లన్నీ డ్రైన్ చేసిన తర్వాత బ్లీచింగ్ ఇవన్నీ ఇచ్చి శానిటేషన్ అంతా చేసి, ఇప్పుడు మెయిన్ వర్క్ ఇండ్లలో ఉండే అన్ని పోగొట్టుకున్నారు. బట్టలు పోయినాయి, వస్తువులు పోయినాయి, బెడ్ పోయింది, మంచం పోయింది, ఏమీ లేకుండా అన్నీ పోయినాయి. ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఉంటే ఈ టీవీ లేకపోతే ఫ్రిడ్జ్ లేకపోతే చిన్నవి ఏవైతే ఉన్నాయో గ్యాస్ స్టవ్ అన్నీ పోయినాయి. అవి రివైవ్ చేయాలి. కానీ ఎంత అవుతుందో వాళ్ళకు ఏ విధంగా చేయాలి, ఎట్లా రివైవ్ చేయగలుగుతాం. రెండో చిన్న తోపుడు బండ్లు, చిన్న కిరాణా షాపులు, అదే మరి అన్ని రకాల సంబంధించిన షాపులన్నీ బిజినెస్ వెంచర్స్ అన్నీ పోయినాయి. అవి కూడా మనం చూస్తే ఒక 30,000 బిజినెస్ సెంటర్స్ ఉన్నాయి. 30 కాదు, ఇంకా ఎక్కువ ఉన్నట్టున్నాయి. మొత్తం ఇవన్నీ కూడా వేరియస్ కైండ్స్ ఆఫ్ వ్యాపార సంస్థలన్నీ కూడా రేపు మార్నింగ్ డీటెయిల్స్ మీకు ఇస్తాం. అవన్నీ కూడా రఫ్ ఎస్టిమేషన్ చేస్తున్నాం. దానికి ఒక యాప్ కూడా తయారు చేస్తున్నాం. 1 రోజు 2 రోజుల లోపల మొత్తం ఎన్యూమరేషన్ చేస్తాం. ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఎంత అవుతుంది, ఏ విధంగా చేయాలి, ఇటు వాళ్ళ భాగస్వామ్యం, రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మెప్పించడం. నేను ఈరోజు మళ్ళీ నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడాను, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాను. ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరు కూడా ఆలోచించండి. వీళ్ళని రివైవ్ చేయాలి, లేకపోతే దే విల్ లూజ్ హోప్.
డిప్రెషన్కి వెళ్తారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఏమీ జరగదు అనుకున్నప్పుడు మనిషి దిగులు పడిపోతాడు. ఆ దిగులే మనిషిని చంపేస్తుంది. కాదు, మనం ఉన్నామని భరోసా ఇచ్చి నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. బాధ్యత లేకుండా ప్రవర్తించారు. బాధ్యతగానే వాళ్ళకు ఉంటే వాళ్ళు ఒక భరోసా ఇచ్చి, లేదు మేము కూడా ఉన్నాం, ఈ క్లిష్టమైన సమయంలో మీకు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా మీకు అండగా ఉండి మీకు చేయూతనిస్తాం, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పుండాలి. కొంతమంది టీవీలు కూడా చూస్తున్నాం, వీళ్ళు కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. మంచిది కాదు. మీకు కూడా సమాజ హితం కోసం కోరుతున్నాం. ఈరోజు మేము చేసేది ఒక యజ్ఞమార్గా చేస్తున్నాం. ఎక్కడ ఒక్క చిన్న విషయంలో కూడా తప్పు జరగకూడదనే ఉద్దేశంతో నేను మా ఆఫీసర్ మీద కోప్పడ్డా, ఫీల్డ్కు పంపించా. ఆల్ సీనియర్ ఆఫీసర్స్, మామూలుగా ఫస్ట్ డే పోవాలంటే భయపడే సీనియర్ ఆఫీసర్స్ బురద నీటిలో దిగి తిరిగారు. కన్విన్స్ చేసుకున్నారు పబ్లిక్ని. ఎవరైనా సరే ఎమోషన్లో ఉంటే ఆ ఎమోషన్లో ఏదైనా మాట్లాడతారు. కానీ ఆ ఎమోషన్లో కూడా మాట్లాడలేదంటే నా మీద ఉండే నమ్మకం, ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం, ఈ ప్రభుత్వం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చూశాను, పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీవర్ వచ్చి ఆయన కూడా మూవ్మెంట్ రాలేకపోయాడు. కానీ మనసంతా ఏదో చేయాలని తాపంతో ఉన్నాడు. అందుకే అందరికంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారు ఒక వ్యక్తిగా. ఇట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకొచ్చి కష్టపడి ఇవన్నీ చేస్తామంటే, మీ ఇష్ట ప్రకారం బాధ్యత రాహిత్యంగా ఇష్టానుసారంగా ప్రజలు రెచ్చగొట్టాలి, శవరాజకీయాలు చేయాలనే దుర్మార్గమైన కార్యక్రమం అనేది చాలా తీవ్రమైనది, చాలా నీచమైంది. ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారి వల్ల ఈ సమాజానికే చాలా ప్రమాదం ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మా బాధ్యత, ఏం చేయాలో చేస్తాం, లాజికల్గా తీసుకెళ్తాం, లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను. కడాన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి తద్వారా వీళ్ళందరినీ ఏ విధంగా ముందుకు నడిపించాలో ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. ఇది మై కమిట్మెంట్. అవి కూడా ఇస్తాం. ఏమంటానంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వస్తువులు కొన్ని పోయినాయి. ఆ పుస్తకాలు ఒక్కొక్కటే మనం ఇవ్వాలి అనుకోవడం ఒక యాంగిల్. అట్లా కాకుండా లంసంగా ఇచ్చి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం పెట్టుకోవడం రెండో యాంగిల్. మనకుండే లిమిటెడ్ రిసోర్సెస్ ని ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఒక్కొక్కరికి ఒక ఫ్రిడ్జ్ పోతుంది, ఒక ఆయన